ఇద్దరు ఢిల్లీకి పోయిర్రు. నీళ్ళ పంచాది గట్టిగా అవుతుంది కావచ్చు అని అనుకుర్రు కొంతమంది. తగ్గేదేలే అన్నట్టే నడుస్తుంది కావచ్చు లొల్లి అని అనుకుర్రు ఇంతమంది. కానీ ఆఖరికి ఇద్దరు లీడర్లు నవ్వుకుంటా ఒకరికొకరు చెల్లబట్టలు కప్పుకునేటాళ్లకు పరిశాన్ అయ్యారు. గిదే ముచ్చట మీద ఇప్పుడు తెలంగాణల ఎగస్ పార్టీ వాళ్ళకు సర్కార్ వాళ్ళకు గట్టిగా అవుతున్నది లడాయి. పంచాధికాన్ని పంపిస్తే పాలు నీళ్ళ లెక్క కలిసిపోయినరు. ఆగో గిట్ల చేసిండ్రేంది అని బుధవారం ఢిల్లీలో నడిచిన ముఖ్యమంత్రుల మీటింగ్ మీద కారు పార్టీ వాళ్ళు కయ్యమంటున్నారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కొరకు. అసోంటిది ఇప్పుడు మళ్ళా తెలంగాణ నీళ్లు తీసుకుపోయి ఏపీకి ఇస్తాన్రు చేయి పార్టీ వాళ్ళని గులాబీ లీడర్లు మస్తు గుస్స చేస్తున్నారు. నీళ్ల పంచాదుల మీద కమిటీ వేస్తారట అని తెలంగాణ సర్కార్ వాళ్ళు చెప్తుంటే బనకచర్ల ప్రాజెక్టు మీద కమిటీ వేస్తారట అని ఏపీ సర్కార్ వాళ్ళు మాట్లాడుతాండ్రు అని మైకుల ముంగట మంచిగానే ఆరుచుకుంటారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం చాలా అవుతుంది అంటున్నారు. బనకచర్లను ఏదైతే ఇలా తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నదో దానికి అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు. గిట్లా చూస్తుంటే కారు పార్టీ వాళ్ళు జవడం గట్టిగానే మోపు చేసేటట్టున్నారు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. అంతేకాదు కేసీఆర్ సార్ కూడా బయటకు వస్తాడని అంటున్నారు. ఇగిదిట్లుంటే కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లకు చేయి పార్టీ లీడర్లు కూడా మంచిగానే మరలబడ్డట్టే మాట్లాడుతాండ్రు. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు పాత సీఎం కేసీఆర్ సారు ఏపీ ముఖ్యమంత్రులతో మాట్లాడలేదా? మరి ఏమో అప్పుడు గొప్పగా చెప్పుకున్నారు, ఇప్పుడేమో మీటింగుకు పోవుడే తప్పన పట్టిండ్రు. ఇదెక్కడి న్యాయం అన్నట్టు మాట్లాడిండట సీఎం రేవంత్ సారు. ఇటు తత్తిమ చేయి పార్టీ లీడర్లు కూడా గట్టిగానే దుబ్బెత్తి పోస్తున్నారు. అసెంబ్లీకి రాండ్రి చర్చ పెడదామని పిలుస్తాండ్రు. లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాయనే మాకు అసెంబ్లీ పెడదామని సవాల్ ఇసిరిండు పీసీసీ చీఫ్ మహేష్ అన్న. తత్తిమ చేయి పార్టీ లీడర్లు కూడా కారు పార్టీ వాళ్ళతోని సాయి అంటే సాయి అంటున్నారు. అటు గులాబీ లీడర్ల ముచ్చట్లు చూస్తుంటేనైతే బనకచర్ల ప్రాజెక్టు మీద గడబడు గట్టిగానే చేసేటట్టు కొడుతాంది. చూడాలి మరి ఏమవుతుందో.